ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం నుంచి వాక్యం ధ్యానం చేసుకుందాం. పౌలు గారు సంఘంలో ఏర్పడుచున్న గుంపు విధానాన్ని బట్టి మాట్లాడుతున్నారు. అంటే నాయకుల పేర్లు చెప్పుకొని చీలికలవుతున్నారు. మనుషులు గుంపులు గుంపులుగా తయారవుతున్నారు. ఇది ఉండకూడని పద్ధతి. మొదటి అధ్యాయంలో ఆ విషయాన్ని ప్రారంభించారు. ప్రారంభించి కొనసాగిస్తూ మీరెందుకు ఇలాగూ అవుతున్నారు? క్రీస్తు విభాగించబడలేదు కదా! పౌలు మీకోసం ఏమీ సిలువెక్కలేదు కదా! మీరు క్రీస్తు నామాన బాప్తిస్మం పొందారు కదా! సిలువను గురించిన వార్త లోకానికి వెరితనం, లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనమే. అలాంటి వెరితనంలో మీరుండకూడదనే కదా ప్రభువు మిమ్మల్ని రక్షించాడు. సిలువ రక్షించబడిన వారికి దేవుని శక్తి కదా! దేవుని శక్తిని పొందుకొని సంఘముగా ఉన్న మీరు దేవుని శక్తిని అనుభవిస్తూ, ప్రభు శక్తిలో ఆనందిస్తూ మీరెందుకు ఇలాగూ వేరవుతున్నారు? ఇలాంటి మనస్తత్వం మీలోకి ఎందుకొచ్చింది? ఇది మంచి తత్వం కాదు. మానవ జ్ఞానం మనలో ఉండకూడదు. దైవిక జ్ఞానం మనకు కావాలి అంటూ 2వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని, జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడును కాను. నేను యేసుక్రీస్తుని అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ, భయంతోనూ, ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు, దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు. నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు గాని, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికీ తెలీదు. అది వారికి తెలిసియుండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయియుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుల హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే ఇప్పుడు దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికీ తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవరికీ తెలియవు. దేవుని వలన మనకి దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులలో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపుడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారమే. విశ్వాసులారా, పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతూ మీరు ఎందుకిలాగు వాదాలయందు వ్యర్థులైపోతున్నారు?
ఎవరు మీకోసం కష్టపడ్డారు? ఎవరు మీకోసం సిలువ మీద ప్రాణత్యాగం చేశారు? ఎవరిని ఆరాధించాలి? ఆరాధించవలసిన వారిని ఆరాధించకుండా, ఈ విధమైన మనస్సాక్షి మీలోకి ఎందుకొచ్చింది? నేను మీ వద్దకొచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని, జ్ఞానాతిశయంతో గాని దేవుని విషయాలు చెప్పలేదు కదా! దేవుని మర్మములను మీకు ప్రకటించుచు మీకు అర్థమయ్యే రీతిగా మామూలుగా మాట్లాడాను. నేను మీ మధ్యలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరెవ్వరిని మరి ఏమిటి నాకు తెలీదన్నట్లుగా నేను మీ మధ్య నడుచుకోలేదా? ఎందుకంటే కొరింథులో వ్యాపారాలు విస్తృతంగా ఉన్నాయి. అలాగే అనేకులు వలస వచ్చి ఆ ప్రాంతంలో స్థిరపడుతూ, అక్కడున్న సుఖభోగాలకు అలవాటు పడి, అక్కడున్న విలాసవంతమైన జీవితానికి, పాపానికి ఎందరో ఎన్నో రకాలుగా అలవాటు పడినవారున్నారు. అంతేనా? జ్ఞానము, తర్కాలు, వితర్కాలు ఇలాంటివి బహు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. మాకు జ్ఞానం ఉందని క్రొత్త విషయాలను తీసుకొనొచ్చి, ఒకరు వాటిని వివరిస్తుంటే, ఒకరు మరికొందరు వారితో తర్కిస్తూ ఇలాగ జరుగుతూ ఉండేది. ఇలాంటివన్నీ నాకు పట్టవని, నేను కేవలం యేసుక్రీస్తు సిలువను తప్ప మరేమీ మీతో చెప్పానా? మరేది నాకసలు తెలీదు. మరి వేటితోనూ నాకు సంబంధం లేదు అన్నట్లుగానే కదా నేను మీ మధ్యలో ఉన్నాను. నేను మీ మధ్యన ఉన్నప్పుడు ఎలాగున్నానో మీకు జ్ఞాపకం లేదా? దేని గురించి నేను చెప్తూ వచ్చాను? నేను బలహీనతతోనూ, భయంతోనూ, వణుకుతోనూ మీ మధ్యన ఉన్నాను కదా! మీ మధ్య నేనెలాగున్నాను? నేను ఎలా నడుచుకున్నానో మీరెరగరా? అసలు నేను మీకు బోధించి వెళ్ళిన సంగతులేంటి? మరి ఈ మధ్య, ఈ వేళ, ఈ సందర్భాలలో, ఈ సమయమందు మీ మధ్యలో ఉన్న సమస్యలేంటి? మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఎందుకు ఆధారం చేసుకుంటుంది? దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి కదా! నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలు వినియోగించలేదు కదా! పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని శక్తి ఏదైతే నాకు తెలియచేశారో ఆ దృష్టాంతములనే ఎత్తి మీతో మాట్లాడాను. దేవుని సువార్తను ప్రకటించడానికి దైవిక సంగతులు తీసుకునే, లేఖనాలను తీసుకునే నేను మీతో మాట్లాడాను గానీ, నా జ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలని, లేదా లోక జ్ఞానాన్ని ఏవో తీసుకొనొచ్చి తీయని మాటలతో మీతో మాట్లాడానా? అలా కాదు కదా! మరి మీరెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? మీకు నేనేం తెలియచేసి వెళ్ళాను? పౌలు ఆవేదన. ఎందుకంటే, పౌలు గారు యేసుక్రీస్తు సిలువ వైపే వారిని చూపించారు. వేటి వైపు వారిని ఆకర్షితుల్ని చేయలేదు. చాలా చక్కగా అనేక విషయాలు లేఖనాల్లో నుంచి ఎత్తి వారిని దేవునిలో నాటాడు. దేవునిలోకి తీసుకొనొచ్చాడు. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి? దేవునిలో ఎలా స్థిరులం కావాలి? ప్రభులో ఉండి ఎలాగ మనం ప్రభువుకి నచ్చినట్లుగా జీవించాలి? సిలువే కేంద్రం. సిలువ లేనిదే మనిషి జీవితానికి విలువ లేదు. సిలువనందు ప్రభువు మన పాపాలను పరిహరించాడు. ఈ విషయాలే బలముగా, స్థిరంగా వారికి బోధించాడు పౌలు. పౌలు మహాజ్ఞాని. ఎందుకంటే వేద విద్యను అభ్యాసం చేసిన వ్యక్తే. పరిసయుడు. ధర్మశాస్త్రం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తే. అయినా ఆయన పరిచయం చేసిందేంటి? ఏవేవో చెప్పాడా? తన జ్ఞాన ప్రదర్శన చేయలేదు. నేను మీతో ఏం చెప్పాను? నేను మీకు తెలియచేసిందేంటి? ఈవేళ మీ మధ్యలో ఉంటున్నదేంటి? ఎందుకంటే ప్రియ విశ్వాసులారా, సిలువ ఎక్కడెక్కడో వారిని ఏ ఏదేదో ఆ స్థితిలో ఉండి అన్యమైన వాటిని ఆరాధన చేస్తూ, వ్యర్థంగా జీవితాలను జీవిస్తూ ఉంటూ, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క భాషకు, ఒక్కొక్క స్థలానికి చెందిన మనందరిని ఒక గుంపుగా తీసుకొనొచ్చింది, ఒకే జనముగా మార్చింది యేసుక్రీస్తు సిలువే కదా! మరప్పుడు ఆ సిలువలో వేలాడిన ప్రభువైన క్రీస్తుని మనం చూస్తూ, మనకై బలి అయిన యేసయ్యను మనకు గురిగా, గమ్యంగా పెట్టుకొని, మనకై బలి అయి తిరిగి లేచి, మన కోసం పునరుత్థాన శక్తితో లేచి, ఆ పునరుత్థానుడైన యేసు ప్రభు తనుండు చోటుకి మనల్ని తీసుకెళ్ళ రాబోతూ ఉంటే, ఆ ప్రభువుని ఆరాధించే మనం, ఆ ప్రభువుని సేవిస్తున్న మనం, మనలో మరలా ఈ గుంపు మనస్తత్వం ఏంటి? అని చాలా చక్కగా వారికి హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మనుషుల జ్ఞానం జ్ఞానమే కాదు. అది లోకాధికారులకు ఉన్న జ్ఞానం పెద్ద జ్ఞానమేం కాదు. వారి జ్ఞానం ఉందనుకుంటున్నారు. వారికి ఆ జ్ఞానం లేదు. అది ఆది నుండి మేము బోధించుచున్నాం. ఈ జ్ఞానం మరుగై ఉంది.
జగదుత్పత్తికి ముందే దేవుడు దాన్ని నియమించాడు. ఇంతకు జ్ఞానం ఎవరు? యేసు ప్రభువే. ఆ జ్ఞానాన్ని గురించి లోకాధికారుల్లో ఎవరికీ తెలీదు. యేసు ప్రభువుని గురించి ఎవరికీ తెలీదు. అందుకే మహిమ స్వరూపియగు ప్రభువుని వాళ్ళు సిలువ వేశారు కదా! తెలిసుంటే సిలువ వేసేవారు కాదు. తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధం చేశారో ప్రభు అవి వారి కంటికి కనపడలేదు. చెవికి వినపడలేదు. మనుష్య హృదయానికి గోచరం కాలేదని రాయబడింది. ఎందుకీ మాట రాయబడింది అంటారా? ప్రభువు ఇజ్రాయేల్ ప్రజల కోసం ఏం సిద్ధం చేశారో, వేటిని ఏర్పాటు చేశారో, అలాగే నేటి సంఘస్థులైన మన కోసం గూడా ప్రభు ఏది నియమించి పెట్టాడో, అది మన కళ్ళకు కనిపించకుండా ఎందుకుంటుంది? ప్రత్యేకించి మనమైతే ఆత్మనందు ప్రభువుని గుర్తించాము, విశ్వసించాము. ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. ఇందులో కూడా దేవుడిని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్న వారిలో కూడా వీటిపైన అవగాహన లేని వారు అందరూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులకి ప్రభు ఎన్ని మేలులు చేశాడు? కళ్ళ ముందు ఎన్ని కార్యాలు చేస్తే కనులుండి కూడా కనబడినట్లుగా వ్యవహరించారు వారు. వాళ్ళ కళ్ళకు దేవుని శక్తి కనిపించలేదా? ఎన్ని పర్యాయాలు అరణ్యంలో వారిని 40 సంవత్సరాలు నడిపించారంటే, ఆకాశపు మన్నాను కురిపించారు. బండ నుండి నీళ్లిచ్చారు. సముద్రం మధ్యలో ఆరిన నేలను వారిని నడిపించిన దేవుడు, వారికి ఏవి కావాలో అవి దయచేస్తూ పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి వారి ముందు నడిపించి, అలాగే వారిది కాని మంచి దేశమైన కనాను దేశానికి వారిని నడిపించిన విధానం అంతా వాళ్ళ కళ్ళ ముందు చూసి కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళకది కనిపించలా. వాళ్ళ చెవికి దేవుని మాటలు వినిపించలా. లోకపు మాటలు వినిపించాయి. అవి రుచిగా ఉన్నాయి. మనుషుల హృదయాలకు గోచరం కాల. ప్రభు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? ఇవన్నీ చేసిన దేవుడు ఏం చెప్పాడు? ఆ దేశమందు మీరు నివసించుచు మీ దేవుడైన యెహోవాను సేవించండి. అన్య ఆచారాలకి, వ్యర్థమైన వాటికి, అన్యులు ప్రోత్సహించే వేటికి మీరు వెళ్ళొద్దు. మీకంటూ ఒక నియమం ఉంది. మీకంటూ ఒక దేవుడిని నేనున్నాను. నన్ను సేవించండి. మీకంటూ ఒక పద్ధతి ఉంది. మీకంటూ నేను నియమించిన ధర్మశాస్త్రం ఉంది. దీన్ని పాటించండి అంటే, ఆయన కార్యాలు ఆళ్ళ కళ్ళకి కనిపించినట్లుగాను, ఆయన మాటలు వారి చెవులకు వినిపించినట్లుగాను, హృదయాన్ని పెట్టి అర్థం చేసుకోకుండా వారలాగ నడిచిపోయారు. వాళ్ళలా నడిచిపోయారు. ఇప్పుడైతే మనకైతే దేవుడు వాటన్నిటిని ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు కదా! ఆత్మ అన్నిటిని పరిశోధించుచు మర్మములన్నిటిని కూడా మనకు తెలియచేస్తూ ఉన్నారు కదా! మరి మీరింకను గ్రహించరా? వాళ్ళెలాగో అర్థం చేసుకోలేకపోయారు. ఈవేళ సిలువ వేయబడినట్లుగా క్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శించబడిన వాడై, ఆయన గురించి నేను ప్రకటించిన సువార్త ద్వారా మీరు యేసు వైపు తిరగాలి కదా! ఇంకను వాళ్ళలాగా మీరు కూడా కళ్ళ ముందు మీకు కనిపిస్తున్న వాటిని మీరు గ్రహించుకోలేకపోతున్నారా? చెవులకు వినిపిస్తున్న సువార్త వాక్యాల నుండి మీరెందుకు అంత త్వరగా పక్కకెళ్ళిపోతున్నారు? మీలో ఎందుకు ఇలాంటి మనసొచ్చింది? ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషాత్మకే కానీ, మనుషుల్లో ఎవరికీ తెలీదు కదా! అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుసు కదా! దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనటానికే మనం లౌకిక ఆత్మను కాదు కదా! లౌకిక జ్ఞానాన్ని కాదు కదా! మనం దేవుని ఆత్మను, దైవ జ్ఞానాన్ని పొందుకున్నాం కదా! మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక, ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధిస్తున్నాం. ఆత్మ సంగతులను గుర్తుపట్టండి. ఎందుకంటే లోకంలో ఈ పద్ధతుంది. లోకస్తులో నచ్చినోళ్ళ గుంపున వెళ్ళే గుంపు, వీరు మాకిష్టం, వారంటే మాకిష్టమని ఒకరెనకాల కొందరు, మరి ఒకరి వెనకాల కొందరు నాయకులను బట్టి విడిపోయే తత్వం లోకంలో ఉంది. మీరు ఆత్మ సంబంధులు మీరెందుకు ఇందులో పని చేస్తున్నారు? సంఘంలో ఎందుకు ఇలాంటి దానికి చోటిస్తున్నారు? ప్రకృతి సంబంధులైన మనుషులున్నారు. వాళ్ళకి దేవుని ఆత్మ విషయాలు అర్థం కావు, అంగీకరించరు. నిజమే. వాళ్ళు ప్రకృతి సంబంధులు. మనసంతా ఈ లోక సంబంధమైన వాటి మీదే దృష్టి ఉంటుంది. ఆత్మ సంగతులు మనం ఒకవేళ చెప్పామనుకోండి, వెరితనంగా అనిపిస్తది వాళ్ళకి. దేవుని ఆత్మతో ఆరాధించే వారిని చూస్తే వెర్రివారిగా చూస్తారు. దేవుణ్ణి సేవిస్తున్నామంటే వెరితనంగా భావిస్తారు. శక్తిని గుర్తుపట్టరు. ఎందుకంటే నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెరితనం కదా! వాళ్ళు మనల్ని కూడా వెరితనంగానే చూస్తారు. వారు ప్రకృతి సంబంధులు. మరి సంఘం కూడా అలాగుండాలా? కాదు కదా! ఆత్మానుభవం చేత మనం ప్రతిదాన్ని తెలుసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచిస్తాడు. కానీ
అతని ఎవరి చేత వివేచింపబడడు. నీవు ఆత్మానుసారంగా నడిపించబడుతూ ఉంటే, నీవు ఆత్మీయ జ్ఞానాన్ని దైవాత్మ ద్వారా నీవు నడుస్తూ ఉంటే, నిన్నెవరు వేలెత్తి చూపించరు. నీవన్నిటిని గ్రహించగలుగుతావు. పౌలు గారు అదే చెప్తున్నారు. మీరు ప్రకృతి సంబంధులైన మనుషుల్లాగా మారకండి. ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు. అది వెర్రితనం. తెలుసుకోరా? మీరెందుకు అలాగ నడుస్తున్నారు? ప్రభువు మనసుని ఎరిగి ఆయనకు బోధించేవాడెవరు? మనమైతే క్రీస్తు మనసు కలిగి ఉండాలి కదా! యేసయ్య మనసు సిలువలో అందరిని తన యొద్దకు ఆహ్వానిస్తే, మీరేమో పౌలు వాడని, అపొల్లో వారము, కేఫా వారమని ఎలా చెప్పుకుంటున్నారు? ప్రియవిశ్వాసులారా, సంఘంలో ఎప్పుడైతే చీలికలొచ్చాయి అని పౌలు గారికి తెలిసిందో బాధపడుతూ ఉన్నారు. చీలికలు వచ్చాయి. ఎందుకంటే నాయకుల పేర్లు చెప్పుకొని వీరు ప్రకృతి సంబంధులైనట్లుగా లౌకిక జ్ఞానాన్ని సంఘంలో ప్రదర్శిస్తున్నారు. సంఘంలో ఉండకూడదు. సంఘంలో దేవుని ఆత్మ పనిచేయాలి. నాయకులు వారి బాధ్యతను నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైతే నాయకత్వాన్ని వహిస్తున్నారో వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులైన వారు నాయకుల పేరు చెప్పుకొని గుంపులుగా మారిపోకూడదు. ఇది ప్రమాదం. సంఘానికి చీలికలొస్తాయి. ఇది మంచి పద్ధతి కాదు. అలా రాకుండా చూసుకోవాలి. ఇది ప్రతి విశ్వాసి బాధ్యత. నాయకుని బాధ్యత కూడా. జాగ్రత్తగా అలాగూ చూసుకోవాలి. ఐక్యం కలిగి మంచి మనస్సాక్షితో నడవాలి. ఇలాగుండాలంటే జ్ఞానం కావాలి. అది లోక జ్ఞానం కాదు. ఆత్మ జ్ఞానం. దేవుని ఆత్మ పొందుకున్న వారే ఆ జ్ఞానాన్ని అందుకోగలుగుతారు. దేవుని ఆత్మ జ్ఞానం ద్వారా ఎవరైతే నడిపిస్తారో, ఎవరైతే నడుస్తారో వారు ఇలాంటి వాటికి తావివ్వరు. కానీ కొందరు ప్రకృతి సంబంధమైన మనుషులుంటారు. వారికి ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనలే. వీరు సంఘాల్లో కూడా ఉంటారు. ఇలాంటి వారు ఎప్పుడు ఈవేళటికి లేదా ఇహలోక సంబంధమైన జీవితం కోసమే ఆలోచిస్తారు. వాళ్ళకి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు వెరితనంగానే కనిపిస్తాయి. లోకంలోనూ ఉంటున్నారు. మరి లోకంలో ఉన్న ఇట్లాంటి ప్రకృతి సంబంధులైన మనుషులు సంఘంలో ఉండటం మంచిది కాదు. ప్రభు మన కోసం ఎన్నో ఏర్పాటు చేశారు. అవి మీరు వింటున్నారు, చూస్తున్నారు. హృదయాలను అర్థం చేసుకోవడానికి దేవుడు ఆత్మతో తన సహాయాన్ని మనకు అందిస్తున్నాడు. అయినప్పటికీ మనం గ్రహించకుండా ఉండేటట్లుగా కళ్ళు ఉండి కూడా ప్రభు కార్యాలను చూడలేని వారంగా, చెవులుండి కూడా వినలేని వారంగా, వాక్యం వినిపించుకోని వారంగా, హృదయం ఉండి కూడా వివేచన లేకుండా మనకిష్టం వచ్చినట్లు వాత వేయబడిన మనస్సాక్షితో మనం నడిపించబడుతూ ఉంటే అది ప్రమాదం. రెండవ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే ప్రకృతి సంబంధులుగా ఉండొద్దు. ఇహలోక జ్ఞానం కాదు. దైవిక జ్ఞానం కావాలి. అప్పుడే సంఘం ఐక్యంగా ఉంటుంది. ఈ జ్ఞానం దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆత్మ సహాయం ఉన్నవారే అటు జ్ఞానాన్ని పొందుకోగలుగుతారు. దేవుని ఆత్మ చేత నింపబడండి. అప్పుడు మీరు దైవిక జ్ఞానాన్ని పొందుకోగలుగుతారు. దైవిక జ్ఞానం గలవారే ఆత్మానుసారంగా సంఘాన్ని ఇలాగ వేరు అవ్వకుండా ఐక్యమైన మనసుతో పని చేయగలుగుతారు. లేదంటే ప్రకృతి సంబంధమైన మనస్సాక్షి, లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడిన వారు సంఘం ముక్కలైపోతుంది. అలాగుండకూడదు. అది మంచి పద్ధతి కాదని రెండవ అధ్యాయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు మూడవ అధ్యాయంలోనికి వెళదాము. క్లుప్తంగా మూడవ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఇంట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని, కానీ అన్నముతో మిమ్ముని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు, కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునివారు కారా? ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపొల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపొల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా! ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటాను. అపొల్లో నీరు పోశాడు. వృద్ధి కలుగచేసింది దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటిన వానిలోనైనను నీళ్లు పోసిన వానిలోనైనా ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒకటే. ప్రతివాడు తాము చేసిన ఇష్టము కొలది జీతం పుచ్చుకుంటారు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము.
మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని వాని పని కనపడును. ఆ దినమున దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎటిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతాన్ని పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకొనిన యెడల జ్ఞాని అగునట్లు వెరివాడు కావాలి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనమే. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను అని వ్రాయబడింది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతముందున్నవైనను, రాబోవునవైనను సమస్తమును మీవి. మీరు క్రీస్తు వారు. క్రీస్తు దేవుని వాడు. విశ్వాసులారా, 3వ అధ్యాయంలో ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు పౌలు గారు తన మాటలు. 2వ అధ్యాయంలో ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు. ప్రకృతి సంబంధమైన మనుషులు ఈ లోకం మీదే దృష్టి ఉంటుంది. వాళ్ళ జ్ఞానం ఈ లోక సంబంధమైనదే, అది వెరితనం. ఆత్మ సంబంధులైన వారు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. వారికి దైవిక జ్ఞానం ఉంటుంది. ఆత్మ సంబంధులైన మనుషులు ఐక్యంగా ఉంటారు. ఐక్యతను కాపాడుకుంటారు. ప్రకృతి సంబంధులైన వాళ్ళు ఎలాగుంటారు? బాల్య మనస్తత్వం కలిగి ఉంటారు. వాళ్ళకేమీ తెలియదు. అన్ని తెలుసు అనుకుంటారు. నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు గతంలో నేను మీతో మాట్లాడలేకపోయా. ఎందుకంటే అప్పుడే పౌలు కొరింథీకొచ్చారు. కొరింథీకొచ్చినప్పుడు వాళ్ళకేం తెలీదు అన్యులు. అలాగే అప్పుడే ప్రభువులో ఎదుగుచున్నారు. సువార్త వలన ప్రభువులోకొచ్చారు. అప్పుడే బలంగా ఏవేవో ఇంకా ఉన్నతమైన లోతైన ఉపదేశం వారికి అప్పుడు చెప్పలేకపోయారు పౌలు. అందుకోసం అవసరమైన ఆరంభ ఎదుగుదలకు అవసరమైన కాలం అంటే స్వల్పమైన మాటలతోనే దేవుని గురించి వారికి తెలియచేస్తూ వారిని దేవుళ్ళలోనికి తీసుకొచ్చారు. మీరింకా అదే స్థితిలో ఉంటే ఎలాగా? ఇప్పుడు మీ క్రియలు చూస్తే నాకు ఇలాగే అనిపిస్తుంది. మీరింకా చిన్న పిల్లల్లాగానే ఉన్నారేంటి? మీరింకా శరీర సంబంధులై ఉంటారా? ఇప్పుడు మీరు బలహీనులే కదా! మీలో అసూయ, కలహాలు ఉన్నాయి. శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుంటున్నారు కదా! అదేంటయ్యా మమ్మల్ని అట్లా అంటావు? మేము దేవుణ్ణి ఆరాధించే వారంగా అంటారా? మరి మీలో శరీర సంబంధమైన మనస్తత్వం లేకపోతే మీరింకా చిన్నపిల్లల్లాగా నడుచుకోకపోతే ఈ చిన్నపిల్లల ఆటలేంటి? ఒకడు పౌలు వాడినని చెప్పుకుంటున్నారంట. మరొకడు అపోల్లో వాడిని అంటున్నారంట. మరి కొందరు కేఫా వారం అంటున్నారంట. ఇది ప్రకృతి సంబంధమైన వాళ్ళ పని కదా! దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు కదా చేయాల్సింది. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ దృష్టి ఎప్పుడు దేవుని మీద ఉండాలి? దేవుని రాజ్యం మీద ఉండాలి. దేవుళ్ళు ఎలా ఎదగాలని ఉండాలి. ప్రకృతి సంబంధులైన వ్యక్తులు ఎలాగుంటారు? ఒక నలుగురు నాతో కలుపుకుందాం. ఇంకో నలుగురిని వేరు చేద్దాం. సంఘంలో ప్రకృతి సంబంధమైన మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజంగా మీరు గమనించండి. ఏ సంఘంలోనైనా చీలికలు తీసుకొస్తారు. విమర్శలు పుట్టిస్తారు. చక్కగా ఐక్యంగా ఉన్న సంఘాన్ని కూడా చెడగొట్టి పాడు చేస్తారు. కొందరు ఇలాగ పని చేస్తారు. ఈ స్వభావం ఉండకూడదు. నువ్వు తెలుసుకోరా? ఎందుకు ఇలాగున్నారు? అయితే వినండి. అసలు అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి పౌలు గారు. వీళ్ళందరూ పరిచారకులు కదా! ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం మీరు విశ్వసించారు. నేను నాటాను. అంటే పునాది వేశాడు పౌలు. యేసుక్రీస్తు అనే పునాది. దేవుని మాటలు తెలియచేశారు. సువార్త చెప్పారు. ఆ తర్వాత అపోల్లో వెళ్ళి
వాళ్ళకి ఇంకొన్ని మాటలు బోధించగా వాళ్ళు ఇంకొంత వృద్ధి చెందారు, దేవునిలోకొచ్చారు. కానీ వృద్ధి చేసిందెవరు? దేవుడే. పౌలు పనోడే, అపొల్లో కూడా పనోడే. మేము దేవునిలో ఉన్న పరిచారకులం. నేను అంతేగాని నాటేవానిలైనా, నీళ్లు పోసేవానిలైనా ఏముంది? వృద్ధి కలిగ చేసే దేవునిలో ఉంది కదా! నాటువాడు, నీళ్లు పోయేవాడు ఒకటే. మేము మా జీతానికి పాత్రులం. మేము ప్రభువు మాకు నియమించిన పనిని మేము చేసాం. ప్రభువు మా యజమాని. మేము ప్రభువు యొక్క సేవకులం. ప్రభువు మాకే పని అప్పజెప్పారో ఆ పని మేము చేసాం. గొప్పవాడు ప్రభువు, మేం కాదు. మీరు ప్రభువుని చూడండి, మమ్మల్ని కాదు. నేను పునాది వేశాను. నేనింకా నా ప్రయాణం కొనసాగించాను. ఆ తర్వాత మీ దగ్గరకి అపోల్లో వచ్చి, అపోల్లో మాటలు చెప్తే, పునాది వేసిన పౌలు గొప్ప, మాటలు చెప్పిన అపోల్లో గొప్ప, మేము ఇతని తరఫున ఎందుకు అంటున్నారు? ప్రకృతి సంబంధమైన మనస్తత్వం విడిచిపెట్టండి. మళ్ళా ఏముంది? మీరు దేవుని వైపు కదా చూడాలి. మేము దేవుని జత పనివారం. అంటే దేవునిలో కలిసి పని చేసేవారం. మేము సేవకులం. మేము పని చేస్తున్నాం. మీరు ఆయన వ్యవసాయం. ఆయన గృహం మీరు. మీరే ఆయన పొలం. మీరే ఆయన ఇల్లు. మేము ఆ ఇంట్లో పని చేసేవాళ్ళం. మేము ఆ పొలంలో పని చేసేవాళ్ళం. చూసారా? పొలాన్ని, ఒక ఇంటిని ఉదాహరణగా తెలియచేస్తూ వారికి అర్థమయ్యేలాగా చిన్న బిడ్డలకు కదా బోధించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారింకను బాల్య మనస్తత్వంలోనే ఉన్నారు. బాల భక్తి. అంటే ఎదుగుదల లేదు. ఇంకా అలాగే పిల్లల్లాగా ఉన్నారు. పిల్ల చేష్టలు చేస్తున్నారు. అందుకోసం పౌలు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒక పొలం ఉంది. పొలంలో విత్తనాలు విత్తేవాడు ఒక ఆయన ఉన్నాడు. తర్వాత వచ్చి నీళ్లు పోసి వెళ్ళిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. విత్తనం వేసిన ఆయన వెళ్ళిపోయాడు. నీళ్లు పోసిన ఆయన వెళ్ళిపోయాడు. వృద్ధి చేసేది దేవుడు కదా! దేవునిలో ఉంది కదా శక్తి. నీళ్లు పోసిన వానిలో ఏం గొప్పతనం ఉంది? అలాగే విత్తనాలు విత్తిన వానిలో ఏం గొప్పతనం ఉంది? నాటే మొక్కలం, నీళ్లు పోసింది ఇంకొకళ్ళు. వృద్ధి చేసింది దేవుడు. మీరు దేవుణ్ణి చూడాలి. మీరే దేవుని వ్యవసాయం. దేవుని వ్యవసాయంలో మేము ఆయన పంపిన రైతులుగా వచ్చి పనిచేసేవాళ్ళం. మీరే పంట. మీ ఎదుగుదల దయచేయబడింది దేవుని వల్లనే. మీరే ఇల్లు. మేము కట్టేవారమే. పునాది క్రీస్తే. ఇదిగో ఒకడు కర్ర చేత, గడ్డి చేత, ఇంకా ఇతరేతరమైన అల్పమైన వాటి చేత ఒక వ్యక్తి కట్టాడు పునాది పైన. మరి ఒకడు వెండి, బంగారం, మాణిక్యాల చేత ఇల్లు కట్టాడు. ఇద్దరము ఇల్లు కట్టాము అనుకోండి. కట్టిన వాని పనితనం కనిపిస్తుంది అంతే. అగ్ని వచ్చి శోధిస్తుంది. అగ్ని వచ్చి శోధించినప్పుడు ఏ కట్టడం నిలబడుతుందో వాడి జీతానికి పాత్రుడు. వెండి బంగారాలు, ఉన్నతమైన వెలగల వస్తువుల చేత కట్టబడిన ఇల్లు అగ్ని చేత శోధించబడిన నిలుస్తది. కానీ కర్రలు, అలాగే గడ్డి, ఇలాంటి వాటిని ఉపయోగించి కట్టిన ఇల్లు అగ్ని వచ్చి శోధించినప్పుడు కాలిపోతుంది. కాలిపోయినప్పుడు కట్టిన వానికి నష్టం. మేము కట్టేవారమే. మా పనికి దేవుడే పరీక్షిస్తాడు. దేవుని పరీక్షలో ఎవరు కట్టడమైతే నిలుస్తుందో వారి జీతానికి పాత్రులు. మాకు మాకు దేవుడు జీతం ఇస్తాడు. మీరు ఆయన ఇల్లు. మేము మిమ్మల్ని కడుతున్నాం. అంటే కొందరు బలహీనంగా కడుతున్నారు కొన్ని సంఘాలని. బలహీనంగా కూలిపోయేలాగా అగ్ని వచ్చి శోధించినప్పుడు నిలవలేనట్లుగా కడుతున్నారు. వాళ్ళు నష్టపోతున్నారు. కొందరు దేవుని కృపను బట్టి ఉన్నతమైన కట్టడం లాగా నిర్మిస్తూ ఉన్నారు. అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు ఈ కట్టడం నిలుస్తుంది. నిలిచిన కట్టడం జీతానికి, కట్టిన వానికి జీతం వస్తుంది. నిలవని కట్టడం ఎలాగో నిలవదు. అంటే వీళ్ళకు కట్టడాలను, వ్యవసాయాన్ని, ఇట్లాంటి వాటన్నింటిని చూపించి ఒక విషయాన్ని అర్థం చేయిస్తున్నాడు. ఏమనంటే మీరే ఆ కట్టడంగా నిలవాలి. మేము కట్టినప్పుడు మీరు కూలిపోయేలాగా ఉంటే నష్టం. అది మంచి పద్ధతి కాదు. మేము కట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు క్రీస్తు అనే పునాది మీద వెళ్ళగలిగిన ఒక అందమైన కట్టడం లాగా కట్టబడితే, మీరు వచ్చే ఈ శోధనలన్నింటికి నిలవబడితేనే మీకు మంచిది. మాకు దేవుని కృప ఉంటుంది. దేవుడు శోధిస్తాడు. అలా శోధించినప్పుడు నిలబడాలి. మీరెందుకు చెదరిపోతున్నారు? నష్టం కదా! ఇప్పుడేమవుతుంది? వీళ్ళలో వితర్కాలొచ్చేసాయి. గుంపు మనస్తత్వం వచ్చింది. వీళ్ళు విడిపోయే స్థితిలో ఉన్నారు. మీరు పుట్టబడాలి. వేయబడిన తప్ప మరొక పునాది లేదు. ఆ పునాది క్రీస్తే. ఎవరైతే ఆ క్రీస్తు అనే పునాది మీద కట్టడాన్ని కడతారో, కట్టిన వానికి తగిన జీతం వస్తుంది. మేము కట్టే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఏ కట్టడం అది? ఆత్మ సంబంధమైన కట్టడం.
కట్టడాలు అన్నానని మీరు ఒకసారి గమనించండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది. మీరే కదా ఆ ఆలయం. మీరే దేవునికి ఆలయంగా క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. అగ్ని వచ్చి శోధించిన నిలబడే కట్టడం లాగా మీరు కట్టబడాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానంతోనే అది సాధ్యం. లోక సంబంధమైన జ్ఞానంతో మీరుంటే ప్రకృతి సంబంధులుగా ఉంటే కర్రతోనో, గడ్డితోనో కట్టుకున్న ఇల్లు నిలవదు కదా! జ్ఞానం లేనోడు అలా కట్టాడు. జ్ఞానం ఉన్నోడు నిలిచేలాగా తను తాను కట్టుకుంటాడు. మీరు పరిశుద్ధతలో మిమ్మల్ని మీరే దేవునికి ఆలయంగా కట్టుకోవాలి. అప్పుడే మీరు నిలుస్తారు. అంతేగాని ఈ మనస్తత్వంతో మీరు చెదిరిపోకూడదు. మేమెవరిమి? మేము మాకు దేవుడు అప్పగించిన పని చేస్తున్నాం. మీరెవరు? దేవునికి ఆలయం. ఆలయమై ఉన్న మీరు దేవునిలో నిలిచి దేవుడు మీలో ఉండేంత యోగ్యంగా మీరుండాలి. ప్రియ విశ్వాసులారా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ దేవుని ఆలయమే. నీవు దేవుని ఆలయమే, నేను దేవుని ఆలయమే. అయితే నీవు ఎలాంటి ఆలయం? గడ్డి చేత, కర్ర చేత, అగ్ని వచ్చి శోధిస్తే కాలిపోయేలాగా ఉన్నావా? వెండి, బంగారం, మాణిక్యాలు, వెలగల రాళ్ళు, రత్నాలతో కట్టబడిన కట్టడంలా ఉన్నావా? ఇప్పుడు అగ్ని వచ్చి శోధిస్తే నిలబడాలి. నిలబడే కట్టడానివా? పరిశుద్ధంగా నీవు క్రీస్తు అనే పునాది పైన స్థిరంగా కట్టుకుంటున్నావా? పడిపోయేలాగా అగ్ని వచ్చినప్పుడు, పరీక్షించినప్పుడు కాలిపోయి, కూలిపోయి, నష్టపోయేలాగా ఉన్నావా? ఎలాగున్నావు? నష్టపోయే స్థితిలో ఉన్నావంటే నీవు ప్రకృతి సంబంధమైన బిడ్డలాగా లోక జ్ఞానంతో నడుస్తున్నావు. నువ్వు నిలిచే కట్టడంలాగా ఉన్నావు. ఏ పరిస్థితి ఏదైనా ఎదురైనా నీవు నిలబడగలుగుతున్నావంటే నీవు ఆత్మ సంబంధివి. ఎందుకంటే ఆత్మ జ్ఞానంతోనే నువ్వు నడిపించబడుతుంది. మరి ప్రియ విశ్వాసి, మనం దేవుని ఆలయం. దేవుని ఆత్మకు మనమే నిలయం. ఈ ఆలయాన్ని ఎవరు పాడు చేయకూడదు. పవిత్రత చేత పాడు చేసుకోకూడదు. లోక సంబంధమైన వాటి కోసం దేవుని అమూల్యమైన, అపురూపమైన ఆలయాన్ని మనం పాడు చేసుకోకూడదు. మనం దేవుని ఆలయంగా ఉండాలి. నిన్ను నీవు ఏ పరిస్థితిలోనూ పాడు చేసుకోకూడదు. వ్యర్థమైన వాటి కోసం, లోకంలో ఉన్న ఈ మత్తు పదార్థాల కోసం, లేదంటే సుఖ విలాసాల కోసం, కామ విలాసాల కోసం, దేనికోసము నిన్ను నీవు పాడు చేసుకోకూడదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడాత్మ నీలో నివసించాలి. దేవుని ఆలయం పరిశుద్ధమైంది. నీవే ఆలయం. నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. ఎవరి చేత ఎవడును తను తాను మోసపరచుకోకూడదు. ఎవడు ఈ లోకమందు తాను జ్ఞాని అనుకోకూడదు. జ్ఞానిగా ఉండాలంటే తాను వెర్రివాడిగా మారాలి. ఎందుకంటే ఈ లోకత జ్ఞానం దేవుని దృష్టికి వెరితనమే కదా! అందుకే నువ్వు జ్ఞాని అవ్వాలంటే మొదట నీవు వెర్రివానిగా ఉండు. ఏం తెలీదను. అప్పుడు దేవుడు నిన్ను జ్ఞానిగా మారుస్తాడు. అన్నీ తెలుసనుకో మాక పడిపోతావు జాగ్రత్త. ఎలాగున్నావు ప్రియ విశ్వాసి? జ్ఞానుల యోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు కదా! ఎవడు మనుషుల యందు అతిశయించకూడదు. ఎవరిని బట్టి అతిశయించకండి. మనుషులమైన అపొల్లోను బట్టి, కేఫాను బట్టి, పౌలును బట్టి అతిశయించకండి. ఎందుకంటే సమస్తము మీవి. పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైన, జీవమైన, మరణమైన, ప్రస్తుతమందున్నది అయినా, రాబోయేదైనా సమస్తం మీవే. మీవే అంటున్నాడేంటి? ఎందుకో తెలుసా? మీరు క్రీస్తు వారు. క్రీస్తు దేవుని వాడు. ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోనండి. దేవుని కుమారుడైన క్రీస్తు మనల్ని ప్రేమించాడు. తండ్రి క్రీస్తుని మనకు అనుగ్రహించాడు. క్రీస్తే మనకు అనుగ్రహించబడ్డాడంటే రోమపత్రికలో మనం చదువుతాము. ఆయన సొంత కుమారుడినే అనుగ్రహించిన దేవుడు సమస్తమును ఆయనతో కూడా ఎందుకు ఇవ్వడు అనే మాట 8వ అధ్యాయంలో రోమపత్రికలో మనం చదువుతాం. అంటే ఇక్కడ కూడా సమస్తమును క్రీస్తువే. క్రీస్తే మనతో ఉంటే మనం ఆ క్రీస్తుకే ఆలయం అయితే అన్ని మనమే కదా! మనుషులను బట్టి కాదు మీరు అతిశయించాల్సింది. దేవునిలో ఉండండి. ఆత్మజ్ఞానం కావాలి. ప్రియశ్వాసులారా 2, 3 అధ్యాయాలు ఇంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాం. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మాట్లాడుతున్న ఒక విషయాన్ని విందామా? అదేమనంటే 2 రకాల మనస్తత్వాలు మనిషిలో ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధులైన మనుషులు. వీరొక గుంపు. అంటే వీరు దేవుని ఆత్మను, దైవ జ్ఞానాన్ని అనుసరించి నడుస్తారు. రెండో రకం గుంపు ఉన్నారు. వీరు ప్రకృతి సంబంధులు. అంటే
లోక సంబంధమైన ఆలోచనలే ఎప్పుడు వీరిలో ఉంటాయి. వీరిరువురిని దేవుని శిలువ మనకు స్పష్టంగా తేడా చూపిస్తుంది. ప్రకృతి సంబంధులైన వారికి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు ఏవి తెలియవు కాబట్టి అంత వెరితనంగా ఉంది. వాళ్ళు జ్ఞానులు అనుకుంటున్నారు గానీ, వాళ్ళ జ్ఞానం వెరితనం. వాళ్ళ బలవంతులు అనుకుంటున్నారు గానీ, వాళ్ళు బలహీనులు. వాళ్ళు మేము గొప్పవారు అనుకుంటున్నాం గానీ, క్రీస్తుని కలిగి లేరు గనక వారు వెర్రివారే. వారు వృధా అయిపోయిన వారు. మరి ఆత్మ సంబంధమైన మనుషులు, వీళ్ళు జ్ఞానంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కదలరు. ప్రభువులో నుండి సడలిపోరు. వారి దృష్టి ప్రభువు మీద నుండి పక్కకెళ్ళదు. మరి ప్రకృతి సంబంధులైన మనుషులు ఎలాగుంటారు? వీళ్ళ ఆలయంలో ఉంటే చాలా ప్రమాదం. సంఘంలో ఉంటే. ఎందుకో తెలుసా? వీరు సంఘాన్ని చీలికలుగా మార్చేస్తారు. గుంపులు గుంపులుగా మార్చేస్తారు. అంతేనా? వీరు దేవునికి దూరమైపోతారు. లోకం మీద ఎక్కువ మనసు పెడతారు. అలాగుండకూడదు. మీరు రక్షించబడుచున్న వారు. దేవుని శక్తి పొందుకున్న వారు. సిలువ మనకి శక్తినిచ్చింది. సిలువను చూసి, సిలువలో వేలాడిన యేసుని మన పాపాలను క్షమించడానికి తాను బలి అయి, మనల్ని నిత్య జీవంలోనికి తీసుకెళ్ళడానికి తిరిగి లేచిన పునరుత్థానుడైన ప్రభువుని మేము మీకు బోధించాం. వాక్చాతుర్యంతో కాదు. నా సువార్త చెప్పాం. ఆత్మ దృష్టాంతాలతో లేఖనాలను అనుసరించిన సువార్త మేము చెప్పాం. తీయని మాటలు, కల్పనా కథలతో మేము బోధించలా. మీరు ఆనాడు మా మాటలు విని, "ఓ కొరింథీయులారా, దేవుళ్ళలోకి వచ్చారు కదా! దేవుని జీవం గల ఆలయం మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎవడు ఆలయాన్ని పాడు చేసుకోకూడదు. ఎవడు మోసపోకూడదు. మోసం చేసేవి మీలో ఎందుకు వస్తున్నాయి? మీరు బలవంతులుగా ఇంకా ఎదగరా? అలాగే పసిపిల్లల్లాగా ఉంటారా? పాలు తాగే స్వభావమేనా? పాలు తాగేవారు బలహీనంగా ఉంటారు కదా! బలమైన ఆహారం వారికి కావాలి కదా! అంటే ఎదుగుదల ఉండాలి కదా బిడ్డలో. మరి మీలో ఎదుగుదల ఉండదా? అదేంటి ఎదిగామంటున్నారా? వయసులోనో, శరీరం ఆకారంలోనో ఎదిగిందేమో గాని, ఆధ్యాత్మికంగా మీరు ఎదగలేదు. ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎదిగిన వారు నేను ఏ ప్రభువుని నేనైనా, అపోల్లో అయినా, కేఫ్ అయినా లేదా ఇతర ఇతర శిష్యులము ఎవరమైనా సరే మేము ప్రభువుని కదా చూపిస్తుంది. మీరు ప్రభువుని చూడకుండా మనుషుల్ని ఎందుకు చూస్తున్నారు? మనుషుల్ని చూస్తున్నారంటేనే అర్థమవుతుంది మీరింకా ఎదగల. ఎదగరా మీరు? తెలుసుకోరా ప్రభువుని? ఎదిగి అగ్ని వచ్చి శోధించినప్పుడు నిలబడే విలువైన కట్టడం లాగా క్రీస్తు అనే పునాది పైన మిమ్మల్ని మీరు కట్టుకోవాలి కదా! బలమైన పునాది పైన నిలిచే కట్టడం లాగా నిన్ను నీవు కట్టుకోవాలి. అందుకు అవసరమైన మాటలు కదా మేము అందించింది. మీరు అలా కాకుండా కూలిపోయే, కాలిపోయే అగ్ని వచ్చి పరిశోధించినప్పుడు నష్టపోయే కట్టడం లాగా మిమ్మల్ని మీరు ఎందుకు కట్టుకుంటున్నారు? ప్రకృతి సంబంధమైన మనసును విడవండి. ఆత్మ సంబంధమైన మనస్సుని ధరించండి. దేవుని జ్ఞానం కావాలి. లోక జ్ఞానం వద్దు. ఆత్మ ద్వారా దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆత్మదేవుడు మిమ్మల్ని ప్రభులో స్థిరపరుస్తాడు. స్థిరులుగా నడిపిస్తాడు. మేమెవరివి? మేము మనుషులం. మేము నేను నాటాను. సువార్త చెప్పాను. అప్పట్లో వచ్చి ఇంక కొంచెం మాటలు చెప్పి నీరు పోసాడు. మిమ్మల్ని వృద్ధిలోకి తెచ్చింది దేవుడు కదా! సమస్తమును చేసింది దేవుడు కదా! సమస్తమును ఆయన మీకిచ్చాడు. మీరు ఆయన వారు. ఆయనేమో దేవుని వాడు. మనందరూ దేవుని పిల్లలమైనప్పుడు మీరు మనుషుల్ని ఎందుకు చూస్తున్నారు? అపోల్లో పనికి అపోల్లో జీతం పొందుకుంటాడు. పౌలు పనికి పౌలు జీతం పొందుకుంటాడు. కేఫా పనికి కేఫా జీతం పొందుకుంటాడు. పనివారిని కాదు మీరు చూడాల్సింది ప్రభువుని, యజమానుణ్ణి మీరు చూడండి. ఆయనలో స్థిరులుగా ఉండండి. విశ్వాసులారా, పాట అన్ని విన్నారు కదా! క్లుప్తంగా చెప్తాను. ప్రకృతి సంబంధమైన మనసు వదిలిపెట్టండి. మీరు ఇంకను లోక సంబంధమైన ఆలోచనలతోనే ఉంటే మీకు ప్రమాదం. మీరు సంఘంలో నిలబడలేరు. ఎందుకంటే ప్రకృతి సంబంధులైన వారికి దేవుని కార్యాలు కళ్ళకు కనిపించవు. చెవులకు వినిపించవు. హృదయానికి అర్థం కావు. ఆత్మ సంబంధమైన వారికే కళ్ళకు కనిపిస్తాయి, చెవులకు వినిపిస్తాయి, హృదయానికి అర్థమవుతాయి. అందుకే ప్రకృతి సంబంధమైన మనసు ఇవ్వండి. దేవుని ఆత్మ పొందుకోండి. ఆత్మ జ్ఞానంతో నడిపించబడండి. 3 అగ్ని వచ్చి శోధించిన నిలిచే కట్టడం లాగా అంటే లోకపు పరిస్థితులు ఏవైనా ప్రభువులో నిలబడేలాగా విలువైన వెలగల కట్టడం లాగా మిమ్మల్ని క్రీస్తు అనే పునాది పైన కట్టుకోండి. దానికి ఈ సువార్త మాటలు మీరు ఆధారం చేసుకొని వాక్యంతో మీ జీవితాలను మీరు కట్టుకోండి. చివరిగా మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆలయం పాడవకూడదు. ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఉండాలంటే మీరు పరిశుద్ధులుగానే ఉండాలి. అపవిత్రతకు తావు ఇవ్వద్దు. మీరే దేవుని ఆలయం. మీరు దేవుని వారు. దేవుడు మీ వాడు. దేవుడు తండ్రి వాడు.
తండ్రి నందు మనందరం దేవుని పిల్లలు. మనం దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. మనం నిలిచే కట్టడంలాగా ఉండాలి. బలమైన పునాది క్రీస్తే. క్రీస్తు పైన మనల్ని మనం నిర్మించుకోవాలి. వెలగల కట్టడంలాగా నిర్మించుకోవాలి. దైవిక జ్ఞానం, ఆత్మ అనుభవం కావాలి. ప్రకృతి సంబంధమైన మనసు మనలో పోవాలి. ప్రభువు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి మాటల కోసం, మీ లేఖన సత్యాల కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభువ, మేము ఇంకను ప్రకృతి సంబంధమైన స్థితిలో ఉంటే ప్రభు మమ్మల్ని మార్చండి. లోకం మీద కాదు నైనా మా ఆశ, మా యొక్క కోరిక, మా నిరీక్షణ మీ మీదే స్థిరముగా ఉండునట్లు స్థిరులుగా మమ్మల్ని మీ ఆత్మశక్తితో నింపి ఆత్మీయులుగా, ఆత్మజ్ఞానం గలవారుగా మేము నడుచుకున్నట్లుగా మమ్మల్ని మార్చండి. మా ప్రభువ, మీరే బలమైన పునాది. మరొక పునాది లేదు. మేము మీ మీద పట్టబడుచు ఒక వెలగల కట్టడం లాగా మేము నిలబడగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రభు, మేమే మీకు ఆలయం అన్నారు. అయ్యా, మీ ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. మేము లోకంలో పాపంలో ఉండకుండా పరిశుద్ధులముగా మీ ఆలయముగా మేము ఉండునట్లుగా ఈ ఆలయాన్ని మేము ఏ కారణం కోసము పాడు చేసుకొనకుండా మీరు నివసించగల యోగ్యమైన ఆలయముగా మేము ఉన్నట్లు మీరు మాకు సహాయం అందించండి. ప్రకృతి సంబంధమైన మనస్సు మాలో నుండి తొలగించండి ప్రభు. ఆత్మీయమైన మనస్సు, జ్ఞానము మాకు అనుగ్రహించండి తండ్రి. మేము మీ వారము. మీరు మాకు సమస్తమును ఇస్తూ ఉన్నారు తండ్రి. మీ వాడైన క్రీస్తును కూడా మీరు మాకై అనుగ్రహించారు. ఈ యేసుక్రీస్తు ప్రభు మాకై సిలువనందు మరణించి మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి ప్రభువా మాకై మరణించి మమ్మల్ని మీతో కూడా నిలబెట్టాలని తిరిగి లేచారు. మరి క్రీస్తు ప్రభుల వారి ప్రాణత్యాగం వృధా కాకుండానట్లు మేము రక్షించబడిన వారమై అనేకులను మీ తట్టు త్రిప్పే వారము ఉండనట్లుగా మీరు మాకు సహాయం అనుగ్రహించి తండ్రి, మేము మీ రాజ్యానికి చేరే యొక్క కృపను, ఆ రాజ్యంలో మేము ఉండటానికి కావలసిన అర్హతను మీరు మా ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న విశ్వాసులను వ్యక్తిగతముగాను వారి కుటుంబాలుగాను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీకు ఇష్టమైన పిల్లలుగా మీ ఆలయముగా మార్చండి. అన్ని విషయాల్లో మీరు వారికి తోడై ఉండండి. అవసరతలన్నీ మీ మహిమైశ్వరులు తీర్చి ప్రభు, మీ రాజ్యంలో మేమందరం మీతో కూడా యుగయుగాలు ఆనందించడానికి తగిన సిద్ధపాటు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ పాద పద్మాల చెంత సమర్పించుకుంటూ మా ప్రభు అయిన యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.